నేను ఇంతకుముందే చెప్పా, కార్పొరేట్ రంగంలోకి దిగితే ఆటోమేటిక్ మార్పులు వచ్చేస్తాయి. ఒకప్పుడు ఇంట్లో జ్యూసులు తాగేవాళ్ళం, ఇవాళ కూల్ డ్రింకులు తాగేస్తున్నాం. ఇదివరకు వెళ్ళి సంకన బిందేసుకెళ్ళేటటువంటి మహిళలు ఇవాళ రోజున వాటర్ బాటిల్ తెప్పించుకుంటున్నారు. ఇందులో కార్పొరేట్ వ్యవస్థ ఏంటంటే మనల్ని భయభ్రాంతులకు గురి చేసేస్తాయి. అనారోగ్యమనినో ఆరోగ్యమనినో ఏదో ఒక కారణం చెప్పేసి మన దైనందిన జీవితంలో చేసే పనిని మన చేతనే ఆపించేసి వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలా చేస్తుంది. ఇదివరకు ఇంట్లో వాటర్ తాగితే మన తాత ముత్తాతలు ఏళ్ల తరబడి బతికారు, అంతంతమందిని అన్నారు. ఇవాళ రోజున ఓ పక్కన కంటానికే జనాలు ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో ఇవాళ వాటర్ బాటిల్ తప్పించి, వాటర్ బాటిల్ అయితేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, మామూలుగా తాగావు నువ్వు పోతావు అన్నటువంటి భయం కల్పించారు. అట్లాగే ప్రతి పనిలో కూడా ఇదివరకు మనం ఇంట్లో వండుకునేటటువంటిది ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్స్ అయిపోయినాయి. అట్లాగే ఈ హోటళ్ళు వీటి నుంచి తెప్పించుకు తినడం ఎక్కువైపోయింది, ఇంట్లో వంట తగ్గిపోయింది. ఇలా అన్నిటి నుంచి మనం తప్పుకుంటున్నాం. క్రమంగా బద్ధకం వైపుకి, లేదంటే సంపాదించేదంతా వీళ్ళని దోషించడానికి వీళ్ళ దగ్గర నుంచి వ్యాపారాలకు అన్నట్టే నడిచింది. ఇప్పుడు జనాల కొత్త కాన్సెప్ట్ వైపు, అంటే కార్పొరేట్ కంపెనీలు తలుచుకుంటే అట్ట చేయగలరు. ఇప్పుడు ఆ కార్పొరేట్ కంపెనీలు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదకి రంగంలోకి దిగ్గానే ఇక్కడ ఆయిల్ కంపెనీలకు భయం పుట్టుకుంది. ఇప్పుడు తాజాగా వాళ్ళు హైడ్రోజన్ కార్ల వైపుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇతర దేశాలు హైడ్రోజన్ కార్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు హైడ్రోజన్ కార్లు మన దేశంలో కూడా రంగంలోకి సిద్ధమవుతున్నాయి. 2030 నాటికి ఎలక్ట్రిక్ ఆర్ హైడ్రోజన్ కార్లు పెట్రోల్ డీజిల్ వైపు నుండి యువతలకి వచ్చేసేటందుకు 2050 నాటికైతే కనుక పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడడం తగ్గిపోవచ్చు. అప్పుడు ఆఫ్రికా ఖండంలాగా తయారవుతుందేమో అరబ్ దేశాలు, లేదా వాళ్ళు ఇప్పటికే అందుకే దానికి ఆల్టర్నేటివ్గా బిజినెస్ సర్కిల్స్ వైపుకి సింగపూర్ లాగా తయారు కావడానికి సిద్ధపడుతున్నారు.